నమస్తే. వరంగల్ నిజంగానే పరిపాలన జరుగుతుందా లేకుంటే రౌడీ రాజ్యం నడుస్తుందా? ఈ ప్రజాపాలన అని చెప్పి తిరుగుతున్నారు కానీ ఇది కంప్లీట్గా ఇది రౌడీ పాలన జరుగుతుంది. ఎందుకనంటే ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఈ హనుమకొండ జిల్లాలో మరి ముఖ్యంగా ఇది నిన్న మొన్నటి సంఘటనలు కూడా మా విద్యార్థి నాయకుల పైన కూడా స్టేటస్ పెట్టుకుంటే మా ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు ఉంటారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. ఆయన మొన్న జరిగిన జూబ్లీస్ ఎన్నికల్లో ఒక సిగరెట్ తాగేటువంటి విజువల్ ఏదైతే వైరల్ అవుతుంది అది కూడా మా విద్యార్థి నాయకుడు పోయి వీడియో తీయలే. వైరల్ అవుతున్న సందర్భంలో ఆ వీడియోను స్టేటస్ పెట్టుకున్నందుకు ఆ విద్యార్థి పైన థర్డ్ డిగ్రీ ఉపయోగించింది ఈ గవర్నమెంట్, ఈ ప్రభుత్వం. అంటే ఎమ్మెల్యే గారు చెప్తే ఇక్కడ సుబేదారి పోలీస్ స్టేషన్లో ఆ విద్యార్థి నాయకుని పైన థర్డ్ డిగ్రీ పెట్టేసింది. మరి అదే ఎమ్మెల్యే గారు నిన్న దళితులుగా ఉన్నటువంటి తొలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య గారు దళిత నాయకుడు. ఆయన అనుభవం ఎక్కడ, ఆయన ఎన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచిండు. దళిత నాయకుడిని అని కూడా చూడకుండా నిన్న ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు నడి హనుమకొండ సెంటర్లో ఈ బస్టాండ్ దగ్గర పోయి ఒక చిల్లరలాగా తాను ఎమ్మెల్యే అనే విషయాన్ని మర్చిపోయింది. ఆయన మర్చిపోయి అరే రాజయ్య నువ్వు గోక్తావు, నువ్వు గీక్తావు, చిల్లర మాటలు ఇవన్నీ. అసలు ఆయన ఎమ్మెల్యేనా లేకుంటే బజార్ రౌడీయా మాకు అర్థం కాని విషయంగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు. దీన్ని మేము దళిత సంఘాలుగా దళితులంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖబర్దార్ నాయన రాజేందర్ రెడ్డి గారు తక్షణమే తాటికొండ రాజయ్య గారికి క్షమాపణ చెప్పాలి. ఎందుకనంటే ఆయన అనుభవము, ఆయనకున్న వయసు కూడా కనీసం విలువనియలేని పరిస్థితిలో ఉన్నటువంటి అహంకారపూరితమైనటువంటి ప్రభుత్వం నడుస్తున్నది అని మా కళ్ళ ముందు కనబడుతుంది. అంతేకాకుండా ఆయన తెలంగాణ ఉద్యమంలో నడిచినప్పుడు మీ కాంగ్రెస్ పార్టీలు ఉండే, మా తాటికొండ రాజన్న మీ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే ఉండే. ఆయన మీరు గన్నులు పెట్టి మా ఉద్యమకాలం మీద ఎక్కుపెట్టే సందర్భంలో ఆయన రాజీనామా చేసి తెలంగాణ ఉద్యోగానికి ఊపిరి పోసినటువంటి చరిత్ర తాటికొండ రాజయ్య ఉన్నది. నువ్వు ఏ స్థాయి మర్చిపోయి నీ స్థాయి మర్చిపోయి నీకు దిగజారిపోయే మాటలు అంత పెద్ద స్థాయి గల వ్యక్తిని వ్యక్తిగత దూషణలు చేస్తున్నటువంటి సందర్భాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆయన పైన కూడా మా విద్యార్థి నాయకుడిని అయితే థర్డ్ డిగ్రీ చేసిన కదా ఆయన పైన కూడా వ్యక్తిగత దూషణల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త. సోమవారం వరకు మాకు తాటికొండ రాజన్నకు క్షమాపణ చెప్పకపోతే 100,000 డప్పులతో మీ ఇంటిని ముట్టడిస్తాం. మా దళిత సంఘాలే కావచ్చు, మా విద్యార్థి నాయకులమే కావచ్చు, రాష్ట్రం మొత్తం దళితులు అందరం ఏకమైపోయి ఈ యొక్క రౌడీజాన్ని, ఈ యొక్క రౌడీ పాలనను మేము అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అంటే పరిపాలన జరుగుతుందా ఇక్కడ? ప్రజల పక్షాన ఏమన్నా మాట్లాడేదా? రాజకీయ కక్షపూరితాలు జరుగుతున్నాయి. అభివృద్ధి కోసం ప్రెస్ మీట్ పెట్టారండి నిన్న. అభివృద్ధి కోసము మేము మా తాటికొండ రాజయ్య గారు నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మహానగర పాలక వరంగల్లో ఉన్నటువంటి హాస్పిటల్ కోసము ఆయన తెచ్చినటువంటి ఆయన పరిణయంలో ఉన్నటువంటి నిధులు ఆయన లెక్క చెప్పాడు. ఆయన అభివృద్ధి కోసం చెప్పాడు. వీళ్ళు రౌడీజం కోసం దీన్ని డైవర్షన్ చెప్తారు. రౌడీజం కోసం వీళ్ళు తెగబడి తిరుగుతున్నారు. తాటికొండ రాజన్న గారు ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదు. అభివృద్ధి కోసం మాత్రమే ఆయన రైతుల కోసం మాట్లాడిండు, హాస్పిటల్ కోసం మాట్లాడిండు, ఆయన కేటాయించిన నిధుల కోసం మాట్లాడిండు. మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడితే ఈ నాయన రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే గారు రౌడీజం చేస్తున్నాడు. రౌడీజం చేయడానికి ప్రయత్నం మా దళితుల మీద, అది కూడా నడి బజార్లో నిలబడి మా దళితుల మీద రౌడీజం కోసం సవాల్ విసురుతున్నాడు. ఇది రౌడీ పాలన కాదా? ఇది కాంగ్రెస్ పాలన కాదా? మరి ఈ పేదలకు మేము ప్రజాపాలన అని చెప్పేసి కల్లిపులి మాటలు చెప్పడం ఎందుకు? ఇది రౌడీ పాలనే. కళ్ళ గట్టినట్టు కనబడుతుంది కదా. ఈ ముమ్మాటికి దీన్ని మేము ఖండిస్తాం. దీన్ని తీవ్రంగా రానున్న రోజులలో కూడా ప్రజాక్షేత్రంలో వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఈ ప్రభుత్వానికి ఉంటుంది, ఈ పాలకులకు ఉంటుంది.